తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రక్తదానం చేయడం ద్వారా దాతల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. భీమవరం మండలం రాయలం జనసేన పార్టీ సెక్రటరీ పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిరోజు రక్తం అవసరం ఉండి ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాటలు పడుతున్నారని, రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, రక్తదానంపై అపోహలు వీడాలని అన్నారు. అనంతరం 125 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయలం జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారికి యువకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి రెడ్ క్రాస్ వారికి 100 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మంచి సేవా కార్యక్రమం. అన్ని దానాలకి గొప్పది రక్తదానం. ఈ రక్తదానం వల్ల మరొకరు ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం చేసిన ఈ యువత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ మేడం నాగరాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మరి రోజు మన భీమవరం నియోజకవర్గంలో రాయలింగ్ గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మన పులపర్తి రామాంజనేయులు గారు భీమవరం శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా 120 మంది ఇక్కడ రక్తదానం చేయడానికి రావటం, దాని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కూడా రావటం చాలా ఆనందదాయకం. ముందుగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ రోజు మన రాయలంలో ఉన్న రెడ్ క్రాస్ చాలా ప్రసిద్ధి చెందింది. లాస్ట్ కన్సిక్యూటివ్ 3 years నుంచి కూడా బెస్ట్ అవార్డు అందుకోవడం జరుగుతున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా. బ్లడ్ కలెక్షన్ కానీ సర్వీస్, మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ఇంకోటి బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్ గా నాకు నిన్నే తెలిసింది, థెలసేమియా పేషెంట్స్ కి ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇన్ఫ్యూజ్ డైరెక్ట్ ఇక్కడ బ్లడ్ ఎక్కించడం, ఇక్కడ చిన్న పీడియాట్రిషియన్ ఉండటం, ఫ్రీగా వారికి బ్లడ్ ఎక్కించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతో శుభపరిణామం. మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టి, నాకు ఇంకో విషయం తెలిసింది, ఆవిడ ఇయర్లీ ప్లానర్ కూడా ఇచ్చారు. ఏ మంత్ ఎవరి బ్లడ్ తీసుకుంటే బాగుంటుంది ఒక ఆర్గనైజ్ చేయడం అనేది కూడా. ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అండ్ మరి ముఖ్యంగా మరి జనసేన అంటేనే సేవాభావం. అందులో జనసేన ఎమ్మెల్యేగా రామాంజనేయులు గారు వ్యవహారానికి అవటం, ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కూటమి సభ్యులందరూ, అందులో మరి ముఖ్యంగా జనసేన నాయకులు అందరూ కూడా ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయటం, ఒక్కొక్క బ్లడ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 members కి డిస్ట్రిబ్యూట్ చేయటం. సో అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రక్తదానం చేయమని కోరుకుంటున్నాం. అది కూడా రెడ్ క్రాస్ ద్వారా చేయగలిగితే న్యాయబద్ధంగా అవసరమైన వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా యువకులు అంజిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన స్థానిక శాసనసభ్యులు భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి శ్రీ రామాంజనేయులు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడున్న యువకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం, ఈ బ్లడ్ క్యాంప్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా పిల్లల్లో, యూత్లో ఒక సేవాభావాన్ని నింపుతుంది అనడంలో సందేహం లేదు. ఎంతోమందికి బ్లడ్ అవసరం అవుతుంది, యాక్సిడెంట్స్ అవని, ఇతర అవసరాల కోసం.
ఎన్నో ప్రాణాలు నిలుపుదల చేయడానికి ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన నాయకులకి, వారిని ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే గారు పులివర్తి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు చెప్తూ యువకులందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారి పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గం తరపున రాయలింగ్ గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు చేయడం జరుగుతుంది. ఈ రోజున 120 మంది పైగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ భీమవరం స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారి పుట్టినరోజు వేడుకల్ని భీమవరం నియోజకవర్గంలోని రాయలం గ్రామంలో ఒకరోజు ముందే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని రాయలం ఇన్ఛార్జ్ భీమవరం సెక్రటరీ అయిన పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన కలెక్టర్ నాగరాణి గారు అటెండ్ అవ్వడం మేము ఇక్కడ ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఇది ఈరోజు ఇంతమంది యువత ఇక్కడ పాల్గొని అంజిబాబు గారి మీద అభిమానంతో, జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరోసారి మేమందరం కూడా అంజిబాబు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భీమవరం శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి పుట్టినరోజు ఒకరోజు ముందు జరుపుకోవడం, మా రాయల్ గ్రామంలో ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువత అందరూ కూడా వచ్చారు. భీమవరం శాసనసభ్యులైనటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి జన్మదిన వేడుకలు జరుగుతుంది. ముందుగా ఒకరోజు ముందుగానే ఈరోజు పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో 120 మందికి పైగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. అన్నదానం ఒక పూట కడుపు మాత్రమే నిండుతుంది, కానీ రక్తదానం కొన్ని ప్రాణాలు నిలబెడుతుంది. మరి ఈ యొక్క అద్భుత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేసినందుకు పత్తి హర్షవర్ధన్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అదే శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాయలం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ నందు పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి అడ్వాన్స్ పుట్టినరోజు వేడుకగా ఇవాళ రాయలంలో 120 మంది బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేయడం జరుగుతుంది. అహల్యాబాయి హోల్కర్ జీవితకాలంలో అనేక దేవాలయాలను పరిరక్షించారని ఉండి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి అన్నారు. ఆకివీడు మండలం పెదకాపువరం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరి వెంకట సూర్యనాగమణి ఆధ్వర్యంలో పవిత్ర మూర్తి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సభ్యులు మాట్లాడుతూ అహల్యాబాయి మహారాష్టలో జన్మించి దేశంలో అనేక దేవాలయాలకు విరాళాలిచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారని అన్నారు. అటువంటి పవిత్ర మూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాళ్ల మండల పార్టీ అధ్యక్షులు పానకాల కృష్ణాంజనేయులు, తోట గంగరాజు, జి శివరాం ప్రసాద్, పర్వతాల నాగేశ్వరరావు, కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరైతే పుణ్యమూర్తులు ఉన్నారో ఈ దేశం కోసం తమ కుటుంబాలని సర్వం త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్రని తీసుకొచ్చి అదంతా కూడా మనం అందరం తెలుసుకోవాలి. వారి యొక్క మన ఆశయాల అనుగుణంగా మనం జీవించాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు. అహల్యాబాయి పేరు ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? ఎవరు వినలా. ఎందుకంటే ఆ చరిత్రను ఎవరు తెలియకుండా చేశారు. ఆవిడ మహారాష్ట్రలో జన్మించి
ఒక పక్కన చిన్నతనం నుంచి భక్తితోటి ఉంటూ పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఒక రాజుని పెళ్లి చేసుకుంది ఆవిడ. అనుకోని పరిస్థితుల్లో భర్తను కోల్పోయినా సరే 71 సంవత్సరాల బతికిన జీవిత కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశం నలుమూలలా కూడా అనేక దేవాలయాలు, వేల దేవాలయాలకి విరాళాలు అందజేసి ప్రతి దేవాలయం వద్ద కూడా ఒక సత్రమో, ఒక రోడ్డు, ఒక గుడికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఆవిడ చేసింది. అవన్నీ ఇప్పుడు మరుగున పడిపోయి ఇప్పుడు సైన్సిస్టులు అందరూ ఎక్కడైతే పరిశోధన చేస్తే అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆవిడ చేసిన 71 సంవత్సరాల బతికిన జీవిత చరిత్రలో కొన్ని వేల గుళ్ళకి ఆవిడ విరాళాలు అందజేసింది. ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిపాలించిన ఆవిడ ఇక్కడ శ్రీశైలం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలానికి కూడా విరాళాన్ని అందజేసింది. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్, సోమనాథ్ ఎవరైతే ముస్లింలు ఈ దేశం మీద పడి గుళ్ళన్నీ నాశనం చేశారో ఆ గుళ్ళన్నింటిని కూడా ఆవిడ జీర్ణోద్ధారణ చేసి మళ్ళీ గుళ్ళు నిర్మించింది. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజు అహల్యాబాయి హోల్కర్ గారి 300 సంవత్సరాల క్రితం ఆవిడ స్వర్ణీయం గురించి వారి జయంతి ఉత్సవాలు బీజేపీ సమక్షంలో 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆ మహాతల్లి 1720 సంవత్సరంలో పుట్టి ఎంతో భక్తురాలు అయ్యుండి ఒకరోజు ఆవిడకు ఉన్నంతలోనే నిరుపేద కుటుంబం, ఆయన ఉన్నంతలోనే దాన ధర్మాలు చేస్తుంటుంటే మహారాజు గారు ఒకసారి చూశారు ఆవిడ్ని. తర్వాత ఒకసారి చూస్తుంటే ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి దీపాలు పెడుతుంది ఆవిడ. ఈ అమ్మాయి ఎవరైనా మహారాజు గారు కనుక్కొని ఈ అమ్మాయి 8వ సంవత్సరం అమ్మాయికి ఎవరని ఆ తండ్రిని పిలిచి నా కొడుక్కి నీ కూతురు చేస్తానని ఆవిడ ప్రతిభ 8వ సంవత్సరంలోనే కనిపిస్తుంది మాట అండి. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గారిచే రూపొందించబడిన చిన్నపిల్లల రామాయణం శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పిల్లలు రామాయణం ద్వారా నైతిక విలువలు తెలుసుకున్నారు, పాటలు, పద్యాలు నేర్చుకున్నారు. ఆఖరి రోజు రామాయణంలోని పాత్రల వేషధారణతో, సంభాషణతో రక్తి కట్టించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, గురువులు మద్దూరి ఉష, రాజమండ్రి నుండి ప్రతిరోజు ఆన్లైన్లో పాల్గొన్నారు. కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ రామాయణం విలువల ఖజానా దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఆంగ్ల భాష మోజులో తెలుగు భాష నిర్లక్ష్యం చేస్తున్నామని, భారతదేశానికి మూలాలైన రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాల్లోని ఘట్టాలను పిల్లలకు తెలియజెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, తద్వారా సంస్కృతి విధానాలు అలవర్చుకుంటారని, వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇటువంటి శిక్షణా తరగతులు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లో వీక్షించారు. నిజ మన ముకుర సుధారి భరణౌ రఘుబర బిమల జసు జోదాయక ఫలచారి. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఈయన తయారు చేసినటువంటి రామాయణ అనేటువంటి కార్యక్రమాన్ని గత వారం రోజులుగా విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ రామాయణంలోని పాత్రల విలువలు, రాముడి యొక్క ఏకపత్ని వ్రతం కానీ, ఒకే బాణం, ఒకే మాట, ఒకే విధానమైనటువంటి ఆయన పద్ధతి, అలాగే లక్ష్మణుడు ఆ రాముడిని అన్నగారిని అనుసరించిన విధానం, అలాగే భార్యాభర్తల సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ కూడా మన రామాయణంలోని ఒక ఖజానా, విలువల ఖజానా రామాయణం. అది పిల్లలకి ఈరోజు నేర్పించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ రోజుల్లో పిల్లల్లో ఉన్నటువంటి మార్పు అందరికీ తెలుస్తుంది, మార్పు కనపడుతుంది ప్రపంచంలో. కాబట్టి దయచేసి ఇలాంటి విలువలు గల విద్య నేర్పించాలి. ఈ వేసవి సెలవులను వృధా చేసుకోకుండా ఈ పిల్లలు చక్కగా రామాయణం, దాంతోపాటు అనేక పాటలు కూడా నేర్చుకున్నారు. మరి ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పేరెంట్స్ రాకరించి వాళ్ళకి నేర్పించవలసిందిగా కోరుతున్నారు. ప్రధానమైనటువంటి రామాయణం, భారతం, అలాగే పురాణం, భాగవతం ఇవన్నీ కూడా మూలాలు. అటువంటి మూలాలు ప్రస్తుతం వాళ్ళకి చాలా వరకు తెలియదు. అయితే రాబోయే తరం వారికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, తెలుగుని విస్మరిస్తున్నారు. సంస్కృతి అనేది తెలియకుండా పోయింది. ఇటువంటి రోజుల్లో భీమవరంపట్నంలో కలిగొట్ల గోపాల శర్మ గారు తెలుగు విశ్రాంత అధ్యాపకులు. వారు తెలుగు కానీ ఆ సంస్కృతానికి కానీ ఎంతో కృషి అందిస్తూ వారి రోజులో ఎక్కువ సమయాన్ని మరి విద్యార్థులకు ఇటువంటి సంస్కృతి విధానం కానీ, తెలుగు మీద అభ్యాసన కానీ, సంస్కృతి
ఈ సాంప్రదాయం తెలియజెప్పేటువంటి కార్యక్రమాలను విస్తృతంగా భీమవరంపట్నంలో చేస్తున్నారు. అనేక స్కూల్స్లో ఆయన ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఏర్పాటు చేసుకుని ఆయనకి తెలుగు మీద ఉన్నటువంటి పద్యాలు, గద్యాలు, కవితలు, రచనలు అన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ వేసవిలో సమయం వృధా కాకుండా ఈ బాలబాలికలకు, ఈ విద్యార్థులకు రామాయణం మీద తల్లిదండ్రులు మాట జవదాటనటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నాడు దేవుళ్ళలో ఉన్నాడంటే శ్రీరామచంద్రుడు. అలాగే అన్నదమ్ములు రామలక్ష్మణులు, అలాగే గురు శిష్యులు రామాంజనేయులు. ఇంకా వాళ్ళు ఈ సంస్కృతి విధానం తెలుసుకుని తెలుగు మీద అభ్యాసం చేసి చక్కగా తెలుగును మాట్లాడడం, రాయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కలిగొండల గోపాల శర్మ గారికి, అలాగే మద్దూరి ఉష గారి ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి భీమవరంపట్నం తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ లో తినుబండారాలపై ప్రభుత్వం కన్నెరు చేయడం హర్షణీయమని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య సహాయ అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాల విషయంలో వినియోగదారులు నిలువుదోపిడీకి గురవుతున్నారని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లపై తనిఖీలు నిర్వహించడం శుభపరిణామని అన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగాలని అధికారులతో, వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో తినుబండారాల దోపిడీపై ప్రత్యేక పర్యవేక్షణ, నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వెంటనే సినిమా థియేటర్లపై ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సినిమా హాల్స్పై ఎట్టకేలకు ప్రభుత్వం బుధవారం నాడు అధికారులు దాడులు చేసి కొడ జులిపించడం అర్థదాయకం, శుభసూచకమని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్యకు సాధ్యతగా ఉంటున్న నేను ఆనందం వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే సినిమా హాల్స్లో నిరంతరం దోపిడీ జరుగుతుంది, అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఎంఆర్పీ రేట్ కన్నా 5 రెట్లు 6 రెట్లు కూడా వసూలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లో భయంకరంగా వసూలు చేస్తున్నారు. ముఖ్య పెద్ద పట్టణాల్లో ఈ దోపిడీ ఎక్కువగా ఉంది. మరి మేము పట్టించుకునే ఆదులు కనపడలేదు. మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారి దృష్టికి తీసుకెళ్ళిన ఏనాడు కూడా సినిమా హాల్స్పై కన్ను చూడనటువంటి అధికారులు నిన్న పవన్ కళ్యాణ్ గారికి మొన్న సినిమా హాల్స్పై కోపం వచ్చి సినిమా హాల్పై దోపిడీపై ఆయన ధ్వజమెత్తారు. ధ్వజమెత్తగానే ఆ శాఖ మంత్రి గారు అందులో దుర్గేష్ గారు ఆయన కళ్ళు తెరిచి మొత్తం అధికారులందరినీ పిలిచి రాష్ట్రం అన్ని చోట్ల కూడా దాడులు చేయించారు. ఈ దాడుల్లో చాలా చోట్ల మరి భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. మా రూపాయి వస్తువు 10 రూపాయలు 5 రూపాయలు అమ్ముతున్నట్టు, వాటర్ బాటిల్ 50 రూపాయలు అమ్ముతున్నట్టు, డ్రింక్ 100 రూపాయలు అమ్ముతున్నట్టు కూడా బయటపడ్డాయి. కొన్ని చోట్ల సీజ్ చేశారు, కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చారు, కొన్ని చోట్ల వాళ్ళు కూడా పర్మిషన్ లేకుండా ఆడుతున్నారని చెప్పి మూసేశారు. ఈ రకంగా దోపిడీ జరుగుతున్నటువంటి వ్యవస్థపై మేము చాలాసార్లు మరి విజిలెన్స్ కమిటీల్లో, ఫుడ్ కమిటీల్లో మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఈనాడు కనీసం అధికారులు ఇవాళ మరి ప్రభుత్వం ఆదేశించడం చాలా సంతోషదాయకం, శుభసూచకం. ఏదేమైనా ఈ వాళ్ళ జరిగిన పరిణామం మరి మా సినిమా వినియోగదారులకి చాలా ఆనందదాయకం అని చెప్తున్నాను. అంతేకాకుండా మరి ఆంధ్ర రాష్ట్రం కల్తీల కిల్లగా మారిపోతుంది. ఈ కల్తీల కిల్లాలు అనేక చోట్ల దోపిడీలు, మోసాలు జరుగుతున్నాయి. ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. పురుగుల కొత్తలో మోసాలు జరుగుతున్నాయి. ఇందులో కానీ వాటిలో కానీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంపై చాలాసార్లు ప్రభుత్వం నుంచి తీసుకెళ్తున్న స్పందన కనపడతలేదు. మేము 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కానీ 2-3 ఏళ్ళ నుంచి పూర్తిగా నిరాశ కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ కల్తీల కిల్లాగా మారిన రాష్ట్రాన్ని కాపాడాలంటే అధికారులు విజృంభించాలి, న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నాను. యువత చైతన్యవంతులై దేశ భద్రతకు పాటుపడాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భీమవరంలోని కాటన్ పార్క్ వద్ద వృద్ధులతో జైహో భారత్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపాటి సూర్యనారాయణరాజు, విజయరామరాజు, వేగేసిన కృష్ణంరాజు, పెర్మెత్స బాపిరాజు, సీతారామరాజు, కె రామరాజు, ఉద్దరాజు కృష్ణంరాజు, ఉద్దరాజు నరసింహరాజులు మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన ప్రధాని మోడీ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని, పాక్ ఉగ్రవాదులను తుదముట్టించిన భారత్ సైన్యానికి భారతీయులంతా మద్దతుగా నిలవాలని అన్నారు. యువత దేశ ప్రగతికి పాటుపడాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇక ఏ దేశమైనా మన దేశంపై యుద్దం చేయడానికి కూడా సాహసం చేయకుండా భారత సైన్యం చూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లారాము, కోపిరెడ్డి బాబీ, నలింపల్లి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇతర దేశాల, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఆప్యాయతతో చూస్తున్నారు. అది మనకి చంపేయడం చాలా దుర్మార్గం, బాధాకరం. మన భారతదేశం శాంతికి ప్రధానమైనటువంటి దేశం. శాంతి కాముకులం మనం. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద
ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. మన భారతీయ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మరి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాయి. మన దేశం మరి సుమారు 100 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉండి మరి గ్రామాన ఉద్యమం చేస్తే స్వాతంత్రం సంపాదించుకున్నాం. అటువంటి స్వాతంత్రం సంపాదించుకున్న మన దేశంలో ఇవాళ పాకిస్తాన్ ముష్కరులు వచ్చి మరి మన పర్యాటకుల్ని రోడ్డు మీద కాల్చేయడం అనేది ఇది ప్రపంచంలో రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. దీనికి ప్రత్యక్షంగా మరి మన వాళ్ళు చనిపోవడం, దానికి సంబంధించి అందరూ కూడా బాధపడడం జరిగింది. కానీ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఒక అద్భుత నిర్ణయం తీసుకుని మరి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పాక్ సైనికుల్ని మరి వెనక్కి నెట్టేసి వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మోదీ గారికి మనంతా కూడా హర్షం ప్రకటించాలి. మరి నిజంగా చెప్పాలంటే మోదీ గారు చేసిన ఆ సంచలన తీర్పుకి వీర జవాన్లు మరి మురళీ నాయక్ అని ఒక ఆయన పాప అమాంతంగా చనిపోయాడు, ఆ ఎదురు కాల్పులు చనిపోయాడని. అలా ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక ఉత్సాహంతో ప్రధానమంత్రి గారు ధైర్యం తీసుకుని ముందుకు సాగారు. అలాగే దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఇలాగ పెద్దలందరినీ కూడా సమీకరించి జై హో భారత్ అనే కార్యక్రమాన్ని, ఒక దేశభక్తి కార్యక్రమాన్ని మనలో ప్రేరేపించాలనే కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ కాటందర ఈ పార్క్ దగ్గర ప్రతిరోజు కూడా జీవిత చర్మాంకంలోకి వచ్చి ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుని మరి జీవిత చర్మాంకంలో కూర్చుంటారు. వాళ్ళంతా కూడా ఇవాళ ఈ దేశభక్తి కార్యక్రమంలో పాల్గొనడం నిజమైన స్ఫూర్తిదాయకం తెలియజేసుకుంటూ పాలకోడేరు మండలం పెన్నాడ తామర చెరువు గట్టు వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయానికి దాతలు విరాళాన్ని అందించారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజిబాబు నివాసంలో గురువారం పట్టణానికి చెందిన రాష్ట్ర కృష్ణ బలిజ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు 20,000 విరాళాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతి మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారని, దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. 20,000 విరాళాన్ని అందించిన దాత త్రిమూర్తులను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యలమంచలి శ్రీను, విన్నకోట వినాయక్ బాబు, శ్యామ్, కాపా అమర్బాబు, గొలగాని దుర్గారావు, ఎండి ఫిరోజ్, శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అగ్నికుల క్షత్రియ సొసైటీలో కుల సభ్యులను చేర్చుకోవడం లేదని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఆకివీడు వనువులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుల పెద్దలు కారాడి దుర్గారావు, వల్లబోని నాగరాజులు మాట్లాడుతూ తమ పూర్వీకులు సొసైటీలో ఉన్నారని, వారు చనిపోయిన తర్వాత తమను వారసత్వంగా సభ్యునిగా చేర్చుకోవడం లేదని వాపోయారు. సొసైటీ తరపున కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగిందని, కొంత సొమ్ము అప్పు చేసి కట్టారని, అద్దెలు ఇతరత్రా జమా ఖర్చులు తెలపడం లేదని అన్నారు. సొసైటీలో కొత్త వారిని చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నమండ నాగరాజు, పొన్నమండ కనకరాజు, చింతా భానుచందర్, వనమాలి కృష్ణ భగవాన్, పొన్నాల నాగమణి, పొన్నమండ పెద్దింట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆకివీడులో అగ్నికుల క్షత్రియులు పడుతున్న ఇబ్బందులు, అవకతవకలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గతంలో కూడా చాలా ప్రెస్ మీట్ పెట్టాం, చాలా విధాలుగా ప్రయత్నం చేశాం, కానీ మా కమ్యూనిటీ మమ్మల్ని సహకరించట్లేదు. ఇప్పుడు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మా అగ్నికుల క్షత్రియులు అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ కట్టారు. కమ్యూనిటీ హాల్ కడితే ఆ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది. అది సరిపోక పొన్నమంది నడుస్తారో, కొప్పరత్న నడుస్తారో అప్పు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేశారు. అప్పు ఎవరి దగ్గర చేశారు, ఎంత చేశారు అన్నది నిర్ధారణ లేదు. ఒకటి, ఆ కమ్యూనిటీ హాల్ కట్టి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లోనూ కింద 5 షాపులు, పైన కమ్యూనిటీ హాల్. షాపుకి వచ్చి 3,000 నుంచి 3,500 అద్దె వస్తుంది. 7 సంవత్సరాలలో సుమారు నెలకు వచ్చి 1,80,000, 2 లక్షల అద్దె వస్తా ఉంటే 7 సంవత్సరాల్లో 14 లక్షల రూపాయలు సుమారు అద్దె వచ్చింది. కులానికి ఎవరికి లక్ష చెప్పట్లా. కులస్తులు ఎవరైనా వీళ్ళు అడుగుతా ఉంటే సొసైటీకి సంబంధించినది, కులానికి సంబంధం లేదని అంటున్నారు. అదొకటి. మాకు మళ్ళీ మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది తేల్చవలసిన బాధ్యత మన తెలుగుదేశం నాయకులదే. ఇది మండల ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం. కాని పక్షాన్ని ఏ రకంగా పోరాడతాం ఆ రకంగా పోరాడతాం. 2, అగ్నికుల క్షత్రియులను సొసైటీలో జాయిన్ చేయమంటున్నాం. 1949లో 140 మంది అగ్నికుల క్షత్రియులు సొసైటీ ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి 58 మంది మిగిలారు. చచ్చిపోయిన వాళ్ళు మిగిలి ఉండగా ఏ ప్రెసిడెంట్ ఉన్నా సరే సొసైటీలను మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ చేయట్లా. మిగిలిన వాళ్ళు జాయిన్ చేయమంటే నువ్వు పొరుగురోడివి, నీకు జాయిన్ చేయ హక్కు లేదు అన్నారు. ఒకటి అడుగుతున్నాను నేను నాయకులు, ఈ అగ్నికుల క్షత్రియ పెద్దల్ని, సొసైటీ పెద్దల్ని,
ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఓటు హక్కు సంపాదించిన తర్వాత అతను పొరుగుడలు ఎలా అవుతాడు? అతను సొసైటీలో ఎందుకు జాయిన్ చేసుకోరు? సొసైటీకి ఏ అర్హత కావాలి? వాళ్ళందరినీ కూడా సొసైటీలో జాయిన్ చేసుకోవాలి. సొసైటీలో జాయిన్ అవ్వకపోతే ఏ సభ్యత రావాలన్నా సరే ప్రభుత్వం నుంచి రాదు. దయచేసి సొసైటీలో ఉన్న మిగిలిన అగ్నికుల చిత్రులు అందరినీ కూడా సొసైటీలో జాయిన్ చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. ఇంకోటి, మేము మీ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆ కమిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమిటీ హాల్కి యూత్ కుర్రాళ్ళు ఉన్నారు. కుర్రాళ్ళు మాత్రం యూత్ కమిటీ వేస్తాను. యూత్ కమిటీ ఎత్తి సొసైటీకి ఆ ఒక్క కమిటీ హాలు ఆ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఏ ఒక్క పెద్ద అవుతున్నారో అది మాత్రం ఆ సంఘానికి, యూత్ సంఘానికి, ఆ కమిటీకి పెద్దలకి హ్యాండ్ ఓవర్ చేసి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళమే ఉంది. 2, రథోత్సవం కమిటీ కూడా మేము వేసుకుంటున్నాం. ఆ రథోత్సవం కమిటీ గురించి కూడా మాట్లాడతాక మేము ఇవాళ మీటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఆగిడ సొసైటీ సభ్యత్వంలో చేర్చుకోమని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మేము పోరాడుతుంటే మాకు మన ముందు ఎలక్షన్లో చెప్పింది ఏంటంటే ఈ వచ్చే ఎలక్షన్లో ఏదేమైనా సరే మేము చేరుతామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మా పెద్దలు కానీ వీళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది దగ్గరికి వెళ్తే ఇలా మాట ఇచ్చారు. మాట ఇస్తే సర్లే అని చెప్పి మా ఊళ్ళందరూ సహకరించి మేము వెనక్కి ఆగాం. అప్పుడు ఎక్కిచ్చే పేర్లు ఏకంగా 120 పేర్లు 200 పేర్ల దాకా వచ్చినాయి. వస్తే 120 పేర్లకే ఉందే సభ్యత్వం అని చెప్పి అన్నారు. సర్లే అండి, ఉన్న వాళ్ళైనా సరే ఉన్న పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎక్కించండి, సభ్యత్వం రాయించండి అని చెప్పి అన్నాం. అన్నప్పటికీ ఎక్కిస్తామని చెప్పి అన్నారు. మొన్న ఒకరికి ఎవరికి చెప్పకుండా ఊరి సభ్యత్వం మళ్ళీ ఏలే పెద్దలు వాళ్ళకాల 11 మంది ఉండి వాళ్ళకాల పెద్దల కింద ఎన్నేసుకుండి సభ్యత్వం రాయించేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆకిడికి వచ్చి చాలా మందికి నష్టపోతున్నారు. ఎవరికి కూడా ₹1 ఆదాయం మొత్తం కానీ ఏమీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా గౌహతి చేరుకున్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక నాయకులు, అధికారుల ఘన స్వాగతం. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ. భీమవరంలో బ్లింకిట్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రతి రక్తపు బొట్టు విలువైనదే. రాయలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.